మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ విశ్వంబర 2025 సంక్రాంతికి విడుదల చేస్తామంటూ గత ఏడాది ప్రకటించిన మేకర్స్ ఇప్పటి వరకు సినిమాను పూర్తి చేయలేదు. షూటింగ్ సైతం ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇక విఎఫ్ఎక్స్ వర్క్స్ విషయంలోనూ జాప్యం జరుగుతోంది. అదిగో ఇదిగో అంటూ ఆలస్యం చేస్తున్నారు. ఇప్పటికీ మెగా ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకుల్లోనూ విశ్వంబరపై ఉన్న పాజిటివ్ ఒపీనియన్ అనేది తగ్గుతూ వస్తోంది. విశ్వంబర సినిమాకి మొదట్లో ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు. ఒప్పుకోక తప్పదని మెగా ఫ్యాన్స్ స్వయంగా అంటున్నారు. సినిమా విఎఫ్ఎక్స్ వర్క్స్ విషయంలో చాలా అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. ముఖ్యంగా టీజర్ అంటూ వచ్చిన ఒక వీడియోను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. అమీర్పేట విఎఫ్ఎక్స్ వర్క్స్ అంటూ చాలా మంది మెగా ఫ్యాన్స్ సైతం దర్శకుడు వశిష్ఠపై దుమ్మెత్తిపోశారు. సీరియల్లో వచ్చే గ్రాఫిక్స్ ఇంతకంటే బెటర్ ఉంటాయి అంటూ కొందరు ట్రోల్ చేయడంతో మేకర్స్ విఎఫ్ఎక్స్ వర్క్స్ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ సన్నివేశాల గ్రాఫిక్స్కి ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు. విదేశాలకు చెందిన విఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు విడుదల తేదీ విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ రాకపోవడంకు కారణం విఎఫ్ఎక్స్ వర్క్స్ అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పలు పాటల రికార్డు సైతం పూర్తయిన విషయం తెలిసిందే. చిరంజీవి స్వయంగా మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చొని పాటలను ఎంజాయ్ చేశారంటూ గతంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఐటెం సాంగ్ గురించి చర్చ మొదలైంది. గత 2-3 రోజులుగా ఈ సినిమాలో బ్రహ్మాస్త్ర ఫేమ్ మౌని రాయ్తో విశ్వంబర్లో ఐటెం సాంగ్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆమె వైపు నుంచి స్పందన రాలేదు. మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ పాట గురించి మరో ఆసక్తికర పుకార్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సడన్గా సంగీత దర్శకుడు బీమ్స్ ఈ సినిమాలో ఎంట్రీ అంటూ వార్తలు వస్తున్నాయి. వరుస విజయాలతో దూకుడు మీదున్న సంగీత దర్శకుడు బీమ్స్ సిసిరోలియాతో విశ్వంబర సినిమాలోని ఐటెం సాంగ్ కంపోజ్ చేయించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ అనిల్ రావుపూడితో చిరంజీవి చేస్తున్న సినిమా కోసం బీమ్స్ అందించిన పాటలు బాగున్నాయట. చిరంజీవి ఆ పాటకు ఇంప్రెస్ అయ్యి విశ్వంబర్లో ఐటెం సాంగ్ చేస్తే బాగుంటుందని అనుకున్నాడట. అందుకు కీరవాణి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ ఒక్క పాట బాధ్యతను బీమ్స్కు ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఆ పాట కొత్తగా కాకుండా చిరంజీవి సూపర్ హిట్ మూవీ అన్నయ్యలోని ఆట కావాలా పాట కావాలకి రీమిక్స్లా ట్యూన్ చేయబోతున్నారట. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 50% ట్యూన్ మార్చడంతో పాటు లిరిక్స్ సైతం మార్చనున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ విభిన్నంగా ఫీల్ కావడంతో పాటు ఈ తరం ప్రేక్షకులకు తగ్గట్టుగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ఆలోచన బాగుందని సోషల్ మీడియాలో ఇప్పటికే టాక్ నడుస్తోంది.